చదువుకున్నవాడి నువ్వు, విద్యావంతుడు నువ్వు అని చెప్పడానికి నేను 3 ముఖ్యమైన తత్వవేత్తలను వాళ్ళ పుస్తకాలను నేను పరిచయం చేస్తాను. ఈ 3ని చదివామంటే ఇది తర్వాత చచ్చిపోయినా పర్వాలేదు, అంతటి అద్భుతమైన పుస్తకాలు. 3 తత్వవేత్తలు అసలు విద్య అంటే ఏందో అని చూడటానికి, అర్థం చేసుకోవటానికి నాకు నచ్చిన, ప్రపంచం మెచ్చిన, మీరందరూ మనలాంటి వాళ్ళందరికీ 1000 రెట్ల శ్రామిక ఆలోచన, వర్గ స్ప్రోతులు రాసిన 3 రచయితలు, వారి పుస్తకాలని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఇవి ఇంగ్లీష్లో ఉన్నాయి, అక్కడక్కడ తెలుగులో ట్రాన్స్లేషన్స్ అవుతూ ఉన్నాయి. నీ జీవితంలో ఈ 3 పుస్తకాలు చదివితే విద్య గురించి నాకంటే ఎక్కువ నువ్వు మాట్లాడగలవు. అందులో చూడండి, ప్రజెంట్గా ఉన్నది, బతుకున్నారు హెన్రీ ఏ గ్రాక్స్ అనండి, మళ్ళీ అమెరికా హెన్రీ ఏ గ్రాక్స్ రాసుకున్న తర్వాత గూగుల్ చేయండి, నేను గురించి మీకు అర్థమైంది. గూగుల్ పేరు కొడితే తర్వాత అర్థమైంది. ఆయన రాసిన బుక్ పేరు చూడండి, ఎడ్యుకేషన్ డెమోక్రసీ ద బర్డెన్ ఆఫ్ కన్సైన్స్ అనండి. ఎడ్యుకేషన్ డెమోక్రసీ ద బర్డెన్ ఆఫ్ కన్సైన్స్. అద్భుతమైన పుస్తకం. అమెరికా యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. 2027 నాటికి ఇప్పుడు ఈ తరం అర్థం చేసుకోవాల్సిన ఫిలాసఫర్ ఫ్రైడే గురించి చెప్పాను, తానే చెప్తాను, 3వ వ్యక్తి చెప్తాను. ఫ్రైడే, పాల్ ఫ్రైడే నిన్నటి తరం, నేటి తరం వాళ్ళు 2 ఉన్నారు. చాలా మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు. అందులో 2 మీకు అందిస్తున్నాను. అందులో హెన్రీ ఏ గ్రాక్స్, అమెరికా యూనివర్సిటీ, కెనడాలో ప్రొఫెసర్ అయిన, కెనడాలో ఉన్నారు ప్రజెంట్గా. కెనడా యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఇలా రాసిన బుక్ ఇప్పుడు మొత్తం క్రిటికల్ పెడగాజీలో ప్రపంచం మొత్తాన్ని ఒక ఊగుతున్నటువంటి పుస్తకం. ఈ పుస్తకం ప్రజెంట్ 2వ పుస్తకం, చరిత్ర మరియు 2వ పుస్తకం మీకు నేను పరిచయం చేశాను. అతని పేరు గ్రెగరీ బోరస్సా అండి. గ్రెగరీ బోరస్సా ఉన్నాను. నేను ఇంగ్లీష్ నా ఏజే, ప్రతి ఏజే ఉండదు. నా ఏజ్ 50 కొద్దిగా దగ్గర ఉన్నాడు అంతే. ఎంగే 50 దగ్గరగా ఉన్నప్పుడు 60 70 లేడు. ఈయన అమెరికా, లాటిన్ అమెరికా దేశాల్లో ఉన్నాడు. నేను రాసిన పుస్తకం చెప్తున్నాను, టీచింగ్ యాజ్ ఎ రాడికల్ లాజిక్ అంటే. మళ్ళీ నాలాంటి వాళ్ళు చాలా మందికి రాసే ఇష్టమయ్యే వ్యక్తి ఇప్పుడున్నాడు. లాటిన్ అమెరికా దేశాల్లో ప్రొఫెసర్గా ఉన్నాడు. అద్భుతమైన పుస్తకం. ప్రజెంట్ జనరేషన్లో పీడిఎస్సీ లాంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, విప్లవ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు, పీడితుల విద్య గురించి అధ్యయనం చేస్తున్న వాళ్ళు చదవాల్సిన అద్భుతమైన రచయితలు, పుస్తకాలు. మొన్నటి తరం జాన్ డూయిన్ జరిగింది, నేటి తరం ఫెర్రాన్ జరిగింది. నేటి తరం అధ్యయనం చేయాల్సిన 2 అంతర్జాతీయ మేధావులను, వాళ్ళ ఆలోచనలు, 2 కూడా పెట్టుబడి దేశాల్లో ఉన్నటువంటి సామ్యవాద భావజాలాన్ని ఇష్టపడుతున్న తత్వవేత్తలు, విద్యావేత్తలు. ఇక 3వ వ్యక్తి గురించి నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను. మీరు చెప్పాలైన పేరు పాల్ ఫెర్రే. పాల్ ఫెర్రే, ఎస్, బ్రెజిల్ ఆయన, పోర్చుగీస్ లో రాశాడు. 68లో క్రిటికల్ పెడగాజీ, అప్రెషన్ పెడగాజీ అని రాశాడు. ఎస్, పెడగాజీ ఆఫ్ ది అప్రెస్డ్ అని రాశాడు. ఈ బుక్ చూడండి, 70లో పబ్లిష్ అయింది. అందరూ చదవాలి. బుక్ పేరు పెడగాజీ ఆఫ్ ద అప్రెస్డ్ అంటే. మళ్ళీ పెడగాజీ ఆఫ్ ద అప్రెస్డ్, పీడితుల విద్య, పీడితులను విముక్తి చేసే విద్య. పోర్చుగల్ భాషలో 60 ఏళ్ళు రాస్తే 70లో ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ అయింది. చనిపోయాడు, 90 ఏళ్ళు చనిపోయాడు. ఈయన పుస్తకం ఇప్పుడే నేను చూపించాను తెలుగులో. ప్రజాశక్తి వాళ్ళు విముక్తి విద్య అనే పేరుతో విముక్తి విద్య పాల్ ఫెర్రే పుస్తకం రాశారు. ఈ ప్రజాశక్తిలో 10 ఏళ్ల క్రితం, 10-12 ఏళ్ల క్రితం పబ్లిష్ అయింది. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ స్టాక్. ఎక్కడైనా ఈ బుక్ విముక్తి విద్య అనే పేరుతో బుక్ వస్తే మాత్రం తీసుకో. ఇది 12 ముద్రలు చేశారు. ఇది ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న, విద్యార్థి సంఘాల్లో పని అందరూ చాలా కష్టంగా ఉంటుంది ఒక్కసారి, కానీ 2-3 సార్లు మాత్రం ఒక అద్భుతమైనటువంటి పుస్తకంగా
ఇది కొనసాగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఈ ముగ్గురు తత్వవేత్తలను మీరు చదవాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేషన్ ఈక్వాలిటీ డెమోక్రసీ, ఎడ్యుకేషన్ ఈక్వాలిటీ డెమోక్రసీ అనేది ఏదైతే ఉందో ఈ నినాదాలతో కొనసాగాలి. చివరిగా ప్రియమైన విద్యార్థులారా, ఇప్పటిదాకా నేను మాట్లాడినవన్నీ కూడా విద్య యొక్క స్వభావం, పరిధి, విద్య యొక్క తాత్విక పునాది, విద్య ఒక మనిషి యొక్క సమగ్రమైన మూర్తిమత్వాన్ని రూపొందించడంలో, సమాజంలో మనిషి సామాజికరణ చెందడంలో విద్య యొక్క పాత్ర, అట్లాంటి విద్యను కాపాడాల్సినటువంటి రాజ్యం, పాలకవర్గం విద్యను క్షేమం వైపు కాకుండా సంక్షేమం వైపు తీసుకుపోవడానికి తెలియకుండా కాకుండా తెలిసి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యా రంగాన్ని అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ తనదైనటువంటి సబ్జెక్టుగా భావించకపోవడం వల్ల విద్యారంగం నిర్లిప్తకు నిరాదరణకు గురయ్యి సంక్షోభం వైపు పరిగెడుతూ ఉంది. ఇక పెద్దన్న పాత్రలో ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల పెద్దన్న పాత్ర ఉండకపోగా తాను నమ్మినటువంటి, తాను ఆచరిస్తున్నటువంటి కాషాయపూరిత భావజాలాన్ని NEP 2020 ద్వారా విద్యారంగంలో తీసుకొచ్చి కార్పొరేటీకరణ, కాషాయీకరణను సమపాలలో కలిపి విద్యను మరింత చౌకైనటువంటి సరుకుగా ప్రైవేటు వ్యక్తులకు అందించడం కోసం, ప్రభుత్వ రంగాన్ని దివాలా తీయడం కోసం ప్రైవేట్ రంగంలో విచ్చలవిడిగా యూనివర్సిటీలు, విద్యాలయాలు, పాఠశాలను తీసుకొస్తూ మొత్తం విద్యారంగాన్ని సంక్షోభం వైపు నెడుతున్నటానికి నేను మీకు ఎంపీరికల్ ఎవిడెన్స్ ఇచ్చాను. అందుకనే నాది ఎంపీరికల్ ప్రజెంటేషన్ అంటాను. నేను ఎంపీరికల్ ప్రజెంటేషన్ అంటే ఒక ప్రజెంటేషన్ని సాక్ష్యాధారాలతోని, సర్వేతోని, గ్రాఫ్తోని, అధికారిక లెక్కలతోని మనం ఒక వాదనను రుజువు చేసి నిలబెట్టి సత్యంగా నిరూపించడం ఎంపీరికల్ ఎవిడెన్స్ అవుతుంది. విద్యారంగానికి సంబంధించినంత వరకు నేను ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఎంపీరికల్ ఎవిడెన్స్గా నేను అనుకుంటున్నాను. మీరు ఈ ఎంపీరికల్ ఎవిడెన్స్గా ఇచ్చినటువంటి దీని నుంచి జ్ఞానాన్ని పొంది విజ్ఞానవంతులుగా తయారు కావాలని, జ్ఞానాన్ని తీసుకొని మనిషి వివేచన జోడించినప్పుడు జ్ఞానవంతుడు విజ్ఞానవంతులుగా మారతాడు. జ్ఞానం ఈ పాఠశాలలో నేర్పేదైతే విజ్ఞానం ఇలాంటి పాఠశాలలు, బూర్జువా పాఠశాలలు జ్ఞానాన్ని మాత్రమే ఇస్తే, సామాజిక పాఠశాలలు ఇలాంటివి జ్ఞానవంతుల్ని విజ్ఞానవంతులుగా తయారు చేస్తే, మీరు కేవలం జ్ఞానంగా ఆగిపోకుండా ఇట్లాంటి సామాజికరణ ప్రయోగశాలలో శిక్షణ పొంది విజ్ఞానవంతులుగా సముపార్జించాలని, ఈ సామాజిక మార్పులు మీరు పాల్పంచుకోవడం కోసం చదువును, విద్యను సమగ్రంగా, శాస్త్రీయంగా అర్థం చేసుకొని ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా, విశ్వాసంగా ఫాలో కాకుండా తార్కికంగా ఆలోచించి సత్యానికి తక్కునే విధంగా, వాదనకు నిలబడే విధంగా ఆ ఒక విషయాన్ని మీరు నమ్మేటప్పుడు దానికి ఉన్నటువంటి సైద్ధాంతిక పరమైనటువంటి ప్రాతిపాదికను, విశ్వసనీయతను, ఆచరణను అర్థం చేసుకోవాలని, అర్థం చేసుకునే క్రమంలో విద్య పట్ల ఒక సరైన వైఖరి మీకు రావాలని వస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి నన్ను మీతో